పండగ సమయాల్లో భక్షాలు లేదా పోలేలు చేసినప్పుడు కట్టుచారు చేస్తుంటాం. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. కందిపప్పు 1 కప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి 1 కప్పున్నర నీళ్లు పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఉడకబెట్టుకుందాం. మెత్తగా ఉడికించుకున్న తర్వాత పక్కకు దింపేసుకొని కొద్దిగా చింతపండు అంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోండి. అది వేడయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎల్లిపాయలు వేసేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం పొడి తక్కువ పడుతుంది, తక్కువ వేసుకుంటే కారం పొడి ఎక్కువ పడుతుంది, అంతే తేడా. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి. వాటిని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువనే పడుతుంది. బాగా కలిపేసుకున్నాక ఒక కట్ చేసుకున్నటువంటి టమాటో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత పూర్తిగా మగ్గిపోయింది కదా, ఇందులో ఇప్పుడు మనము కారం, ధనియాల పొడి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి. ఇది వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. కారం అనేది బాగా ఉడికేదాకా కలుపుకోండి. ఇప్పుడు చింతపండు రసం చేసుకొని దాన్ని ఇందులో వేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల కారం పులుపు బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనం పప్పుని యాడ్ చేసుకున్నాం. పక్కన రుబ్బు పెట్టుకున్నటువంటి పప్పు, మెత్తటి పప్పు ఉంటుంది కదా, దాన్ని అలాగే యాడ్ చేసేసుకోండి. చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని అందులో మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 గ్లాసుల వాటర్ అనేది పడుతుంది, అందులో యాడ్ చేసుకోండి. అంటే చిక్కదనం ఏ విధంగా ఉండాలి మీకు అనేది చూసుకొని వేసుకోండి, ఎంత వాటర్ పడతాయని. దాదాపు 3 గ్లాసుల వాటర్ అనేది పడతాయి. ఆ తర్వాత ఇప్పుడు దాని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపు సరిపోయాయా లేదా ఒక్కసారి చూసేసుకొని కాసేపు ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. మరిగించే టైంలో గుంటగంటె ఉంటుంది కదా, ఆ గంటెను ఆ చారులో వేసేసి మరిగించుకోవాలి. ఇది వేయడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కంది కట్టు చారు రెడీ అయిపోతుంది. దీన్ని కామన్గా పండగలప్పుడు పోలేలు లేదా భక్షాలు చేసే సందర్భంలో చేస్తారు. కానీ మనం మధ్యలో ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.